హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే సహజంగా ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పేరెంటింగ్‌లో మా పిల్లలకి మేము బెస్ట్ పేరెంట్‌గా ఉండాలి. వాళ్ళకి బెటర్ పేరెంటింగ్ మేమివ్వాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు చాలా విషయాలు ట్రై చేస్తూ ఉంటారు. నేర్చుకుంటూ ఉంటారు. దాన్ని మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంటింగ్‌లో ఏదన్నా మిస్టేక్ ఉంది అనుకుంటే. ఇలా చేస్తున్న క్రమంలో సహజంగా తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే సహజంగా తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మిస్టేక్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ కామన్‌గా వచ్చే మిస్టేక్ ఏంటంటే పేరెంటింగ్‌లో పేరెంట్స్‌కి తెలియకుండా జరిగే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే కంపారిజన్ అన్నమాట. సహజంగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేరెంట్ అయిన దగ్గర నుండి వాళ్ళు తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మాతో పాటు ఆ టైంలో ఎవరు పేరెంట్‌గా ఉన్నారు, వాళ్ళెలా వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారు, మా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, మేము యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, ఏది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏది ఎలాంటి రిజల్ట్స్‌ని ఇస్తోంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే కంపారి చేసుకుంటూ ఉంటారనమాట. ఈ కంపేర్ చేసుకుంటున్న ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, తెలియకుండానే పేరెంట్స్ కొంత యాంగ్జైటీకి లోనవుతారు. దాంతో పాటు పిల్లల్ని కూడా కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారనమాట. అంటే ఎలా అంటే, వాళ్ళకి ప్రొవైడ్ చేసిందే మేము మీకు ప్రొవైడ్ చేశాం కదా! వాళ్ళలాగే నువ్వు అదే కాలేజ్‌కి లేదా అదే స్కూల్‌కి వెళ్తున్నావు. అలాంటప్పుడు వాళ్ళకి చదివినట్టుగా నువ్వెందుకు చదవట్లేదు? లేదా వాళ్ళకి ఆడుకోవడానికి ఒక టాయ్ కొనిస్తే వాళ్ళంత బాగా ఆడుతున్నారు. మీరెందుకు ఆడుకోవట్లేదు? ఇలా పేరెంట్స్ ఏంటంటే తెలియకుండానే పిల్లల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ కంపారిజన్ అనేది ఏదైతే ఉందో, వన్స్ ఈ కంపారిజన్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకెలా ఉంటుందంటే, ఎక్కడ నన్ను ఫర్దర్ కంపేర్ చేస్తారో అని ప్రతిదాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా కంపారిజన్‌కి గురవుతున్నారో, ఆ పిల్లలు లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో పెరుగుతారనమాట. దాంతో పాటు వాళ్ళకేదైనా ఒక పని చేయాలి అంటే, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఎవరు కంపేర్ చేసి నన్ను తర్వాత పాయింట్ ఔట్ చేస్తారు? ఏమవుతుంది? ఇవన్నీ రన్ అవ్వడం వల్లేంటంటే, వాళ్ళు బెటర్ ఔట్‌కమ్‌ని ఇవ్వలేకపోతారు. సో, తెలియకుండా రిపీటెడ్‌గా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇంత నెగెటివ్ రియాక్షన్ అనేదొస్తుంది కాబట్టి, ఫస్ట్ పేరెంట్‌గా చేయాల్సిందేంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా ఉండడం. ఎందుకంటే, ప్రతి కిడ్ కూడా వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు యూనిక్‌గా ఉంటారు. నాట్ ఓన్లీ కిడ్, ఎవ్వరైనా కూడా యూనిక్‌గానే ఉంటారు. ఒకలా ఇంకొకళ్ళు ఉండరనమాట. అలాగే మీ పిల్లల మధ్యలో కూడా మిమ్మల్ని మీ ఫస్ట్ కిడ్‌ని, మీరు సెకండ్ కిడ్‌ని మీరు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పిల్లల మధ్య జెలసీ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య ఉండాల్సిన బాండింగ్ ఏదైతే ఉందో అది వీక్ అవుతూ ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెరిగే అవకాశం చాలా ఎక్కువుంటుందనమాట. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పిల్లలతో గానీ, లేదంటే మీ పిల్లల మధ్యలో కానీ కంపారిజన్ అనేది తీసుకురాకుండా ఉండాలి. అలా చేసినప్పుడేంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీయకుండా ఉండగలుగుతామనమాట. వన్స్ కాన్ఫిడెన్స్ లేకుండా అయిన తర్వాత, మళ్ళీ అది రీబిల్డ్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి, అది పోకుండా ఉండేలాగా మొదటి నుంచి మనం మిస్టేక్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే, బెటర్ పేరెంటింగ్‌ని, బెటర్ చైల్డ్‌హుడ్‌ని వాళ్ళు పొందగలుగుతారు. అండ్ సెకండ్ కామన్ మిస్టేక్ ఏంటంటే, కరెక్ట్ చేయడం. ఈ కరెక్ట్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే, పిల్లలు పెరిగే క్రమంలో ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్ చేసినప్పుడు సహజంగా ఏం జేస్తారంటే పేరెంట్స్, వెంటనే వాళ్ళని అక్కడికక్కడ కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే, పేరెంట్ ఒక మంచి ఉద్దేశంతో కరెక్ట్ చేసినప్పటికీ, పిల్లలకి అది చాలా హర్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే వాళ్ళు మానసిక బాగా బాధకి గురవుతారనమాట. ఎందుకు అంటే, మీరు కరెక్ట్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫోకస్ వాళ్ళ వైపు వెళ్తుంది. ఆ టైంలో వాళ్ళందరూ దృష్టిలో వీళ్ళెలా అవుతారు? వీళ్ళేదో మిస్టేక్ చేసిన వాళ్ళు. వీళ్ళకిది చేత కాదు అన్నట్టుగా వాళ్ళనుకునే అవకాశం ఉంది అని పిల్లలు ఫీల్ అవుతారు కాబట్టి, ఎవ్వరూ కూడా ఎస్పెషల్లీ పిల్లలు కరెక్ట్ చేయబడటానికి అసలు ఇష్టపడరనమాట.
మీరు కావాలంటే గమనించి చూడండి పిల్లల్లో ఇది తప్పు అంటే వెంటనే యాక్సెప్ట్ చేసే వాళ్ళకంటే, లేదు లేదు నేను కరెక్టే చేశాను అని వాదించే వాళ్ళే ఎక్కువుంటారు. ఎందుకంత స్టబర్న్‌గా బిహేవ్ చేస్తున్నారు? ఏదన్నా మిస్టేక్ కరెక్ట్ చేయాలని చూసినప్పుడు అంటే, వాళ్ళకి యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు. అంటే ఒకళ్ళొచ్చి నా తప్పుని పాయింట్ ఔట్ చేసి కరెక్ట్ చేస్తున్నారు అంటే, నేనేదో తప్పు చేశాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేనేదో కరెక్ట్ చేయాల్సిన బిహేవియర్ నాలో ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే, నాకు అడ్వైస్ ఇచ్చారు అనేది పిల్లలకి అర్థమైపోతుందనమాట. సో, అలా అర్థం అవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, ముందేమవుతుంది తప్పు అని పిల్లలు అంగీకరించాల్సొస్తుంది. సో, అది ఏ పిల్లలు ఇష్టపడరనమాట. అందుకని వెంటనే ఏం జేస్తారు, కౌంటర్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. వెంటనే మాట్లాడటం మానేయటం, లేదా ఆ క్షణానికి సరే అని, తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఎక్కువ లాంగ్ రన్‌లో గానీ ఇమ్మీడియేట్‌గా గానీ పిల్లలకి నష్టం జరుగుతుంది కాబట్టి, వీలైనంత వరకు ఏంటంటే, పిల్లలు చేసే పనుల్లో ఏదైనా ఒక మిస్టేక్ ఉంది అని ఒక కేర్ టేకర్‌గా, ఒక పేరెంట్‌గా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళని ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేయకుండా, కొంత అమౌంట్ ఆఫ్ గ్యాప్ తీసుకొని, దాని తర్వాత వాళ్ళతో 1-1 మాట్లాడి, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత ఒక ఆప్షన్‌గా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పినప్పుడేంటంటే, వాళ్ళు తీసుకునే అవకాశం పెరుగుతుందనమాట. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, వెంటనే ఎలా చేయాలో చెప్పేస్తారు. అంటే, "నువ్విక్కడే ఇలా తప్పు చేశావు. ఇది కాదు చేయాల్సింది. నువ్వు ఇలా చేయడం అనేది కరెక్ట్. అప్పుడు బెటర్ రిజల్ట్స్ ఒస్తాయి" అంటారు. సహజంగా పిల్లలకెలా ఉంటుంది, వాళ్ళకొచ్చిన ఆలోచన ఏదైతే ఉందో, అది వాళ్ళకి సంబంధించినంత వరకు చాలా బెస్ట్ అనమాట. అంటే, నేనొక విషయాన్ని సొంతగా ఆలోచించాను. దాన్ని నేను చేశాను. అన్నది వాళ్ళకి చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యే ఇష్యూ అవుతుందనమాట. అలా ఉన్నప్పుడు వెంటనే పేరెంటొచ్చి "నువ్వు చేసింది తప్పు. ఓకే. ఒక ఈవెన్ గ్యాప్ తర్వాతైనా ఇది తప్పు" అని చెప్పి ఎలా చేయాలో మీరే అడ్వైస్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను తప్పుగా ఆలోచించానేమో, నా ఆలోచన విధానం తప్పేమో అని ఎయిదర్ డిప్రెస్డ్ ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారు. లేదంటే కోపంతో వెంటనే వినడం మానేస్తారనమాట. రెండిటి వల్ల పిల్లలకి నష్టమే జరుగుతుంది కాబట్టి పేరెంట్‌గా మనం చేయాల్సిందేంటంటే, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కాకుండా ఒక ఆప్షన్‌గా మనం ఏదైతే బిహేవియర్ వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, దాన్ని ఒక ఆప్షన్‌గా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలనమాట. సహజంగా ఏంటి పిల్లలెవరూ కూడా కావాలని మిస్టేక్ చేయరు. వాళ్ళకున్న నాలెడ్జ్‌లో, వాళ్ళకున్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. ఆ క్రమంలో మిస్టేక్స్ జరుగుతాయి తప్ప, ఇంటెన్షనల్‌గా మిస్టేక్ చేయాలి అనే ఉద్దేశంతో ఏ పిల్లలు చేయరు కాబట్టి, మనం మాట్లాడేటప్పుడేంటంటే, మనం ఒక ఆప్షన్ చెప్తున్నట్టుగా చెప్తే, వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం అనేది పెరుగుతుందనమాట. అప్పుడు బెటర్ ఔట్‌కమ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆప్షన్‌గానే చెప్పాలి. వాళ్ళకి అడ్వైస్ లాగా మాట్లాడినప్పుడేంటంటే, వెంటనే వినడం మానేస్తారు. లేదంటే ట్రై చేయటం మానేస్తారు. నేను తప్పు చేస్తున్నాను గాబట్టి, నెక్స్ట్ టైమ్ తప్పు రాకుండా ఉండాలంటే, నేనేమి చేయకుండా ఉండాలి. అలా అనుకుంటారనమాట. సో, వీలైనంత వరకు ఏంటంటే, పేరెంట్ లేదా కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కంపేర్ చేయకుండా ఉండడం చాలా ముఖ్యం ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అందరి ముందు కరెక్ట్ చేయొద్దు. వాళ్ళని పర్సనల్‌గా మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వివరించినప్పుడేంటంటే, వాళ్ళు వినే అవకాశం పెరుగుతుందనమాట. అండ్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరిది చేసి తీరాలి అన్నట్టు కాకుండా, ఇది ఒక ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఉంది అన్నట్టు మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే వినే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఏంటంటే, వాళ్ళ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది బెటర్‌గా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. పిల్లలు అప్పుడు కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా పెరుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.